500 miles. 500 miles. తుక్కు వేసినప్పుడు మీరు నన్ను లిటరల్గా ఏడ్చిన నేను 8 hours ఫస్ట్ టైం మీరు రెస్టారెంట్ బ్రేక్, మమ్మీకి బ్రేక్, నాన్నకి బ్రేక్, చాయ్ బ్రేక్. వెల్కమ్ టు వెన్నీస్ వ్లాగ్. నేను ఈరోజు 8 hours జర్నీ చేయబోతున్నా విత్ టాడ్లర్, 2.5 years ఓల్డ్ బేబీ తోటి. సో నేను డెలివరీ టు ఎన్సీ వెళ్తున్నా. నాకు నిజం చెప్పాలంటే ఫుల్ టెన్షన్ అవుతుండే. అసలు ట్రిప్ స్టార్ట్ అవ్వక ముందుకు మా వీరుగాడు కార్ సీట్లో కూర్చుంటాడా, అసలు అన్ని అవర్స్ ట్రావెల్ చేయగలుగుతాడా, చేయలేదు. ట్రిప్లో అసలు మా వీరుగాడికి ఎక్కడ నేను ఫోన్ కూడా ఇవ్వలేదు, ఏ వీడియో కూడా చూపెట్టలేదు. బట్ ఈ ట్రిప్ మా ఎక్స్పెక్టేషన్స్ అయితే చేంజ్ చేసినాయి. సో వీడియో ఎండ్ మా వీరు బంగారం ఏం చేసిండో కార్లో అన్ని అవర్స్ వితౌట్ ఫోన్ ఆర్ వితౌట్ ఎనీథింగ్. చివరి వరకు అయితే ఈ వీడియో చూడండి. నాకైతే ఈ ట్రిప్ తోటి టాడ్లర్స్ తోటి ఎప్పుడు ఎట్లా వెళ్తే వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటుంది అని అయితే నాకు అర్థమైపోయింది. ఎండ్ వరకు చూడండి, మీకైతే నేను కంపల్సరీ టిప్స్ అయితే ఇస్తాను. నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా అంటే ఫస్ట్ థింగ్ నాకు గుర్తొచ్చేది నా ప్లాన్స్. కంపల్సరీ వాటికి వాటర్ పోసి వెళ్తాం. ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసినాము. క్లాత్స్, డైపర్, స్నాక్స్, వాటర్, టాయ్స్. అసలు ఒక టాడ్లర్తో ట్రావెల్ చేయాలంటే ఆల్మోస్ట్ షిఫ్టింగ్ లెక్క ఉంటుంది. ఎక్కడికి పోయినా ఫుల్ లగేజ్ అయితే ఉంటుంది. మేము ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్టర్ వీరు పుట్టిన తర్వాత మేమైతే చాలా వరకు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని స్టార్ట్ అవుతాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ ఇంట్లో ఎర్లీగా స్టార్ట్ అయితే కంపల్సరీ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాం. మేము ఎక్కడికి వెళ్ళినా నిఖిల్ మాత్రం దేవునికి మొక్కి ఇట్లా స్టార్ట్ అవుతాం అనమాట. బట్ నాకైతే టెన్షన్ అవుతుంది, ఎట్లయితుందో ఏందో అని. ట్రిప్ ఇంకా టెన్షన్లోనే ఉన్నా. మీరు ఆల్ సెట్ వీరు బ్యాగ్, వెన్నీ బ్యాగ్, నానా బ్యాగ్, వీరుకి స్నాక్స్, డైపర్స్ అని. వీరు ఫైనలీ మనం స్టార్ట్ అవుతున్నాం బంగారం. 8 hours ట్రిప్ విత్ వీరు 8 hours with breaks 10 hours విత్ రెస్ట్ 10 hours. ఎట్లా అవుతుందో మనము ఇప్పుడు స్టార్ట్ అయితే నువ్వు బజ్జున్న టైంకి రీచ్ అవుతాం. నైట్ బజ్జునేది. అప్పటి వరకు నువ్వు కార్ సీట్లోనే కూర్చోవాలి. 500 miles. ఎంతవరకు హెల్ప్ చేస్తాడో మన ట్రావెలింగ్కి. వాడు పంటాడు నాకు తెలిసి. నువ్వు తిన్నావా అమ్మ? నేను తిన్నా వీరమ్మ. అమ్మ నీకు ఆకలి అవుతుందా? 2కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఫైనల్లీ 4కి స్టార్ట్ అవుతున్నాం. 4:30 బంగారం. 4:30కి స్టార్ట్ అవుతున్నాం. ఇంకో 2 minutes అయితే 420. మా వీరు బేబీకి నిద్ర వస్తుంది. ఫుల్ క్వశ్చన్స్ అడిగింది ఇంతసేపు. జస్ట్ స్టార్ట్ 10 minutes అవుతుంది అంతే. లేదు బంగారం, వీరు ఇంతసేపు ఏం క్వశ్చన్స్ అడిగింది తెలుసా? ఈ విండో మీద కాకి షిట్ పోయింది, కాకి ఇక్కడే ఎందుకు షిట్ పోయింది, ఈ విండో మీదనే ఎందుకు షిట్ పోయింది, దీని మీద ఎందుకు పోలేదు, దానికి బాత్రూమ్ లేదా, అది ఎందుకు బాత్రూంలో పోలేదు మన లెక్క అని క్వశ్చన్స్, బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్. నేను అలా ఫోటోలో డల్లుగా ఉన్నా. ఎందుకు డల్లుగా ఉన్నావు వీడు? మెక్సికన్ స్టైల్ కార్న్ చిప్స్ బాగున్నాయి. వీడు పడుకున్నాడు బంగారం. వీరు స్లెప్ట్. ఇది మన ఫస్ట్ ట్రిప్.
ఫస్ట్ ట్రిప్ కాదు కదా, 8 hours ట్రావెలింగ్. ఫస్ట్ అసలు అప్పుడు వినాన్స్ 6 months ఉండే, 8 months ఉండే. 8 months ఉండే. అప్పుడే క్రాలింగ్ స్టార్ట్ చేస్తూ అసలు కార్ సీట్లో లేక ఫుల్ బయటికి రావడానికి ట్రై చేస్తుండే. తుక్కు వేసినప్పుడు మీరు నన్ను లిటరల్గా ఏడ్చిన నేను. 8 hours ఫస్ట్ టైం వీరితో ట్రావెల్ చేసినప్పుడు వాడు అప్పుడే క్రాలింగ్ స్టార్ట్ చేసిండు. అప్పుడే మేము ట్రావెలింగ్ కూడా చేసిండే అదే టైంలో. వాడు కార్ సీట్లో ఉండలేక బయటకు రాలేక అటు ఇటు తిరిగి వాడిని ఆపలేక ఫుల్ ఆగమైపోయినాను. అండ్ ఇప్పుడు సెకండ్ ట్రిప్ విత్ వీరు. Again, I mean after a long time, 3 hours. నాట్ క్యాలరీనా. సో ఎన్సీ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటే ఫుల్ కాస్ట్. స్పిరిట్ తీసేసిన తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. మా వీరికి కూడా ఏది కావాలంటే తీసుకురావచ్చు కార్లో అయితే. సేమ్ కర్బూజా డిఫరెంట్ ఉంది బంగారం టేస్ట్. ఓకే 100% హనీ డ్యూ మెలన్ ప్లస్ లెమన్ జ్యూస్. రెస్టారెంట్ బ్రేక్. ఇప్పుడు చిన్న వీరికి బ్రేక్, మమ్మీకి బ్రేక్, నాన్నకి బ్రేక్, చాయ్ బ్రేక్, టీ బ్రేక్. మొత్తం జిడ్డు అయినాం కదా. ఏం తింటున్నా? మ్యాక్ అండ్ చీజ్. హాయ్, వెల్కమ్ టు బెన్నెస్ బ్లాగ్. నేను ఏం తింటున్నావే నువ్వు? ఏంటిది? మ్యాక్ అండ్ చీజ్. టీ. కప్పు టీ. వీరు చిప్స్ తింటూనే ఉన్నావు. వీరు లేచి వీరు మధ్య లేచాక ఫుల్ మాట్లాడు. టాకింగ్. వీరికి బోర్ కొడుతుంది అనేసి వీరికి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని మేమిద్దరం అట్లా ఊరికే డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాం. మీరు గెస్ట్ చేయండి, మేమిద్దరము నేను వీరు ఏ సాంగ్కి డ్యాన్స్ చేసినామో. సాంగ్ ఏం పెడదాం? మేమిద్దరం ఏ సాంగ్కి డ్యాన్స్ చేసినామో గెస్ట్ చేసి కామెంట్స్లో అయితే పెట్టండి, మర్చిపోకండి. మేము వెళ్ళే రూట్లో ఫుల్ ట్రక్స్ కనిపించినాయి. అసలు అన్ని లేన్స్లో ట్రక్సే ఉండే. నాకు కొద్దిగా భయం అనిపించింది. మమ్మీ పురుగులు ఎక్కడ బజ్జుంటాయి అంటే ట్రీస్లో బజ్జుంటాయి. ఈ ట్రీస్లో బజ్జుంటాయి. రెస్ట్ ఏరియా. వీరు దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్టాప్. చూద్దామే మనం. This is the rest area. రెస్ట్ ఏరియా వాష్రూమ్ కోసం ఆయన. Second stop. ఆఫ్టర్ రెస్టారెంట్ ఇదే అనుకుంటా. సెకండ్ స్టాప్. Yeah, 2 hours, మళ్ళీ 2 hours, ఇంకా 3.5 hours ఉంది. 3.5 hours.
ఫుడ్ కోసం మళ్ళీ ఆగమంటారు, ఎట్లా ఆగాల్సిందే. ఇప్పటివరకు అయితే ఓకే, వి ఎంజాయ్డ్ అవర్ జర్నీ. ఆనెస్ట్లీ వీరితో ట్రావెలింగ్ అయితే ఇంపాసిబుల్ అనుకున్నా, మస్తు కష్టం అవుతుంది అనుకున్నా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మా ట్రావెల్ ఇంత స్మూత్గా ఉంటుంది అనేసి. మాకు ప్లస్ పాయింట్ ఎక్కడ అయిందంటే వీరుకి ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత స్టార్ట్ అయినాం. వీరు రెగ్యులర్ టైం వల్ల తిన్న తర్వాత కార్ ఎక్కిన వెంటనే పడుకున్నాడు మంచిగా ఒక 2 hours. పడుకున్న తర్వాత ఒక 3 మధ్యలో ఒక స్నాక్ బ్రేక్ లెక్క ఆగినాం, కొద్దిగా అట్లా స్ట్రెచ్ చేసి వీరుకి అట్లా నడిపించి మళ్ళీ కార్లో సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం. మళ్ళీ ఒక 3 hours తల్లితోటి ఉన్నాడు, మంచిగా డిన్నర్ తిని మళ్ళీ పడుకున్నాడు. ఇంకా మేము రీచ్ అయ్యే వరకు పడుకొనే ఉండే. ఫీలింగ్ కష్టంగా అనిపించిన ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించలే. సో మై టిప్స్, హూ వాంట్స్ టు ట్రావెల్ విత్ ఎ టాడ్లర్, మీరు ఏం చేస్తారంటే లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వకండి. ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ఈటింగ్ స్టార్ట్ అయితే చాలా 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 వరకు ఏ టాడ్లర్ అయినా ఏ బేబీ అయినా లంచ్ తర్వాత పడుకుంటారు. కాబట్టి తిన్న తర్వాత స్టార్ట్ అయితే ఒక 2 hours అక్కడ మీరు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. దాని తర్వాత కొద్దిగా బ్రేక్ తీసుకొని కొద్దిగా ఒక 3 hours అట్లా వాళ్ళకి ఆడిపించి దాని తర్వాత మళ్ళీ పడుకుంటారు. సో మై సజెషన్, ట్రావెల్ చేసేటప్పుడు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వండి ఇన్స్టెడ్ ఆఫ్ మార్నింగ్. ఇంత స్మూత్గా జర్నీ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యా, ఫుల్ నిద్ర వస్తుంది, ఫుల్ టైర్డ్ అయిపోయినా. బాయ్, గుడ్ నైట్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.